కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా? దర్శనం ముఖ్యమంత్రి ఇస్తాను ఆడేళ్ళిండు, ఆడు సంపాదించుకుని కోట్ల కూడా అల్లుడు సంపాదించుకుని కొడుకు సంపాదించుకుని పావంసలు చేసుకురు, ఎకరాల కొద్దిగా భూములు కొనుక్కోరు. అది కేసీఆర్ అప్పులు చేసిపోయాడు, ఫుల్ అప్పులు చేసాడు. వాస్తవం అది. రేషన్ కార్డులు 10 ఏళ్ళు పరిపాలించాడు, ఒక్క రేషన్ కార్డు వెళ్ళాడు. నేను వచ్చారానే రేషన్ కార్డులు ఇచ్చాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? 2 ఎకరాలు లేని కేసీఆర్ ఇవాళ 1000 కోట్ల ఫామ్ హౌస్. అది ఎవరిది? అది మనదా వాళ్ళదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్ లా అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసిన. ఈ డబుల్ బెడ్రూమ్ సంగతి చెప్పు. ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టించారు ఇవి? ఇవే ఇండ్లు ఉన్నాయి కదా. ఇది ఒకరికేమో అల్లునికి, ఒకరికేమో ఆనికి, ఓనికేమో బీటెక్. గవే తీడ వండాలి, ఈడ వండాలి. అవి బొందు గోరీలు కనబడలేదు. గోరీలు అవి గోర్ల పక్కనే మన ఇంట్లో కట్టి ఆయన ఇండ్లు గోరీల పక్కనే ఉన్నాయా? ఆయన బంజారాల్సి అనుకుంటాడు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి. కేసీఆర్ వస్తే ఏం పనులు చేయలేదు కదా, ఆయనదే ఏమన్నా చేసుకుంటు మరి మాకు పనులు చేయలేదు కదా. కేసీఆర్ వచ్చిన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఆయన వచ్చి 10 ఏళ్ళు వేయండి కానీ ఒక్క ఇల్లు కట్టి ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త కోడళ్ళకి రేషన్ కార్డు గిట్ట ఏమి ఇవ్వలే. ఇప్పుడు చాలా మందికి వచ్చినాయి మా నారాయణపురంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే మంచిగా ఉంది. అది మంచిగా ఉంది ఆయన పరిపాలన. గుడ్ల పైసలా, పెన్షన్ పైసలా, సంఘం పైసలా, ఏ పైసలు దేనికి పోతున్నావు? రేవంత్ ఇచ్చే పైసలు, ఇల్లు పైసలు. ఇల్లు పైసలా మీకు వచ్చింది? ఇందిరా మిల్లు వచ్చింది. వచ్చింది. బేస్మెంట్ అయింది, గోడల బిల్లు కూడా పడ్డది. పోతున్నా